చూడు గాయ బాగా చేస్తుందంట ఖాళీ టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో. మంచిగా వండుతున్నా లేకపోతే హాస్పిటల్ పంపిస్తావా? హాస్పిటల్ పంపించేస్తా డైరెక్ట్. బాగానా? ఇదైతే ఒక 5-6 టైం, ఇది 5 times కడుకొని ఇలా వాటర్ అయితే 6th time పోసేసుకున్నాం. ఈ బియ్యం అనేది తీసేసి అలా వేసేసాం. చూడండి గాయస్, మనం అయితే ఈరోజు బగారా రైస్ వండుతున్నాము. చూడండి గాయస్, మనకైతే ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది మనము భోజ్వరాకి వేసుకోవాలి. బగారా రైస్లకి మంచిగా వేగాల. బగారా రైస్లో క్యారెట్ వేసుకుంటాం గైస్, ఎందుకంటే మాకు ఇష్టం కాబట్టి. కొంతమంది ఏమో స్వీట్ ఉంటుందని చెప్పి క్యారెట్ వేసుకోని, మీకు ఇష్టం నచ్చితేనే వేసుకోండి, లేదంటే లేదు. బియ్యం అయితే 6 times వాష్ చేసుకున్నాం గైస్. నాకు నచ్చదు 2-3 times కొంతమంది వాష్ చేస్తారు. అట్లా స్మెల్ వస్తుంది, తినాలా ఉంది. బగారా రైస్ కానీ ఒక 15 minutes పడుతుందంట. చాలా చూద్దాం. ఇవన్నీ రెడీ అయిపోయింది సామాన్లు కూడా. వావ్, యమ్మీ యమ్మీ బగారా రైస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. లెట్స్ టేస్ట్ ది రైస్. రైస్ చూడండి, శృతి అయితే ఇప్పుడు బగారా రైస్ వండుతుంది. లాస్ట్ వరకు చూద్దాం ఎంత మంచిగా టేస్ట్ అవుతుందో. మటన్ కూడా వండుతుంది. మటన్ వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది చూడండి. కదా చూడండి గాయస్, మనమైతే ఈరోజు బగారా రైస్ వండుతున్నాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బొగానలో మనం ఆయిల్ పోసుకోవాలి కావాల్సినంత. మేమైతే ఇంత పోసుకున్నాం గైస్, మాకు కావాల్సినంత. చూడండి గైస్, మనకైతే ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది మనము భోజ్వరాకి వేసుకోవాలి. బగారా రైస్లకి మంచిగా వేగాల. ఇది వేసిన తర్వాత నేనైతే ఇవి ఒక 7 వేసుకున్నా, 7 leaves. నెక్స్ట్ బగారా మసాలా, గరం మసాలా వేసుకోవాలి. పట్ట, ఇలాచి, జీలకర్ర, మనకు కావాల్సినంత వేసుకోవాలి కొద్దిగా. ఆ తర్వాత కొద్దిగా కొంచెం సేపు కలుపుకోవాలి. చూపి తర్వాత ఇప్పుడైతే మనం పచ్చిమిర్చి వేసుకుందాం. కొద్దిగా చిన్నగా పెట్టుకోవాలి కొంచెం స్టవ్, ఎందుకంటే మళ్ళీ పైన పడతాయి. పచ్చిమిర్చి అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలి గైస్. మనం వేగాలి ఆయిల్లో. ఆ తర్వాత అయితే కొద్దిగా క్యారెట్ వేసేసుకుందాం. మేమైతే ఎప్పుడు బగారా రైస్లో క్యారెట్ వేసుకుంటాం గైస్, ఎందుకంటే మాకు ఇష్టం కాబట్టి. కొంతమంది ఏమో స్వీట్ ఉంటుందని చెప్పి క్యారెట్ వేసుకొని, మీకు ఇష్టం నచ్చితేనే వేసుకోండి, లేదంటే లేదు. చూపి మాట్లాడే నచ్చి చూపిస్తూనే ఉండాలి. ఇట్లనైతే వేగాలి గైస్, మంచిగా ఫ్రై కావాలి. ఒక్క 2 minutes అయితే మనం ఇట్లా వేసుకోవాలి, తొందరగా బాయిల్ కావడానికి. ఇప్పుడైతే 1 minute అయిపోయింది, తీసేద్దాం. వేగింది. వేగిన తర్వాత కొంచెం పుదీనా వేసేసుకుందాం బగారాలోకి అని చెప్పి. కొంచెం పుదీనాని అయితే యాడ్ చేసేసుకుందాం. మనకి కొద్దిగా కావాల్సినంత వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కొంచెం చేదులాగా అనిపిస్తుంది. tablespoon సాల్ట్ వేసేసుకుందాం. టూ స్పూన్స్ అయితే అల్లం పేస్ట్ వేసేసుకుందాం. చూపి చూడండి, 2 స్పూన్స్ అయితే వేసుకున్నాం నేను. ఇది హోమ్ మేడ్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్. షాప్లో అది కాదు, ఎందుకంటే మనకి షాప్లో మొత్తం కల్తీ వస్తుంది కాబట్టి. ఇట్లయితే మనం ఇప్పుడు కలిపేసుకోవాలి. చూడండి మనకైతే వేగిపోయింది. కొద్దిసేపు
కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకుందాం. చూడండి పెట్టేసినాం. ఒక 5 minutes అయితే వేగాలి గైస్. ఇప్పుడైతే మనకి 5 minutes అయితే అయిపోయింది, వేగింది. నెక్స్ట్ ఇప్పుడు మనమైతే ఎసరు పోసేసుకుందాం. వాటర్ మొత్తం బాయిల్ కావాలా, వాటర్ బగారా కదా. చూపి మనకి కావాల్సిన అన్ని బియ్యం ఎన్ని తీసుకుంటే అన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనం. ఇట్లా వాటర్ పోసుకున్న తర్వాత ఒక 2 times అయితే ఇట్లా వేసుకోవాలి. మనం ఇట్లా గుండె మీద పెట్టు. అవునా గాయస్, చెప్పండి ఇంకా ఏం చేస్తున్నారు? బాగా చేస్తున్నావా? ఏ కాదు, బిర్యానీ చేస్తున్నా. గాయస్ బాగా ఎట్లా చేస్తుందో చూడండి గాయస్. వాటర్ అయితే మనకి బాయిల్ అయిపోయినాయి. బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బియ్యం తీసేసుకున్నాం. చూడరు గాయస్ బాగా చేస్తుందంట. ఖాళీ టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో. మంచిగా వండుతున్నా లేదా హాస్పిటల్ పంపిస్తావా? హాస్పిటల్ పంపించేస్తా డైరెక్ట్. బాగానా? ఇదైతే ఒక 5-6 times, ఇది 5 times కడుకొని ఇలా వాటర్ అయితే 6th time పోసేసుకున్నాం. ఈ బియ్యం అనేది తీసేసి అలా వేసేసాం. ఇల్లు వేసేయాలి, పుదీనా కూడా ఇల్లు వేసేయాలి, కొత్తిమీర. గాయస్ నాకైతే భయం అవుతుంది గైస్ ఈ బియ్యం వేయాలంటే. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం కాదు అంటే భయం ఎప్పుడు. టేస్ట్ మంచిగా చేస్తుంది గాయస్. తినరు మంచిగా తినరు, జర మంచిగా చేస్తుంది ఈ మధ్యలో. ఈ మధ్యలో ఎప్పటి నుంచో గైస్ నేనైతే మంచిగా చేస్తా. చూడండి గాయస్, రండి ఇక్కడికి. చూడండి ఇక్కడికి వచ్చేసి నాకు భయం అవుతుంది కాబట్టి నేనైతే దీంతో వేస్తున్నాను. ఇట్లా ఫస్ట్ వాటర్ అన్ని ఇట్లా తీసేసుకొని ఇట్లా వేసేసుకుందాం. మెల్లగా ఇట్లయితే తీసేసి ఇట్లా వేసేసుకుందాం. గాయస్ శృతి బాగా వండుతుంది. నేను గ్రేప్స్ తింటున్నా. ఖాళీ పిండి గ్రేప్స్. లేచా గ్రేప్స్? అయ్యో చేయొచ్చు. ఇవన్నీ వేసేసుకుంటున్నా. వాటర్ ఎన్ని పోసుకోవాల్సి వస్తే? ఎన్ని కేజీస్ బియ్యం మీద? ఇది వచ్చేసి 1 kg రైస్. అది అందాజు ఉంటుంది రా బియ్యం బట్టి. ఒక్కొక్క బియ్యం ఒక్కొక్క తీరు ఉంటాయి. మంచి స్మెల్ వస్తుంది. పక్కనే మటన్ కర్రీ అవుతుంది గైస్. మటన్ కర్రీ బ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది చూడు. మటన్ కర్రీ బాగుంటుంది మంచిగా. టైం పడుతుంది శృతి మటన్ కానీ ఇంకా కొంచెం టైం పడుతుంది. బియ్యం అయితే 6 times వాష్ చేసుకున్నాం గైస్. నాకు నచ్చదు 2-3 times కొంతమంది వాష్ చేస్తారు. జర నీట్గా ఉంటుంది అన్నిటికీ. మొత్తం నీట్గా ఉంటుంది గైస్. ఏదైనా సరే క్లీన్గా ఉండాలి మీకు అన్నీ. ఎంత టైం పడుతుంది శృతి బగారాగానికి? ఇప్పుడు ఒక 15 minutes పడుతుంది. 15 minutes? మంచి వాసన వస్తుంది గైస్. పక్కనే మటన్ కర్రీ అవుతుంది. నాకు ఎప్పుడు తినాలా. లాస్ట్ టైం అయితే బోటీ చేసాం గైస్. బోటీ చేస్తే డాగ్స్ అని వచ్చినాయి. ఇప్పుడు చూడాలా మటన్ కుక్ చేస్తున్నాం. నెక్స్ట్ టైం వస్తాయి. ఇప్పుడు వస్తాయి. ఆల్రెడీ బయట ఉన్నాయచ్చు నాకు తెలిసి. ఎన్ని రోజులు గాంధీ బోటీ ఉండగానే వచ్చినాయి అంటే నేనే అవాక్ అయిపోయినా. మొగ్గుమలు ఆడుతున్నాడు శృతి. శృతి నీ ఫ్యాన్స్ మొత్తం ఉన్నారు. రచ్చ ఖాళీ. రియాక్షన్ బా మంచి స్మెల్ వస్తుంది. తినాలా ఉంది. బగారా రైస్ కానీ ఒక 15 minutes పడుతుందంట. చాలా చూద్దాం. ఇవన్నీ ఇక్కడ రెడీ అయిపోయింది. సామాన్లు కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకోరు. కొత్తిమీర, పసుపు, కారం, టమాటో, పుదీనా. మీకు ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి, మనం చేసాం. మీకు ఎట్లాంటివి కావాలో కామెంట్ చేయండి, చేసేద్దాం. శృతి అయితే ఇక్కడ బయట ఉంది. శృతి ఇంకా అయిపోయింది. బియ్యం అయితే వేసేసినాం గైస్. ఇప్పుడు మనం చూసేద్దాం ఇప్పుడైతే ఎట్లనో. ఇగో ఆయిల్ అయితే మంచిగా పైకి వచ్చేసింది. నాకు జర కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాలి, టేస్ట్ అనిపిస్తుంది ఆయిల్ ఉంటే. బియ్యం వేసిన తర్వాత ఇట్లా మిక్సింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఇట్లా మూత పెట్టేసుకోవాలి ఉడికే వరకు. తింటాం లాస్ట్కి ఎట్లా ఉంటుందో చూద్దాం. లాస్ట్కి వచ్చే వారికి ఎట్లుంటుందో. అంటే తప్పిపోయింది. నేను చేస్తున్నా మంచిగా. రోజు మన బోటి కూర తప్పించుకుంది, ఇప్పుడు మటన్ కూర తప్పించుకుంది. ఎవరు మమ్మీ? చూడండి గైస్, బగారన్నం అయితే రెడీ అయిపోతుంది. చూడండి గైస్, బగారన్నం అయితే రెడీ అయిపోతుంది.
తినాలని ఉంది గైస్, చూడండి. వావ్, యమ్మీ యమ్మీ బగారా రైస్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. లెట్స్ టేస్ట్ ది రైస్.